ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కరెంటు ఛార్జీల పెంపును కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు మాజీ మంత్రి రోజా. లేకపోతే పోరాటం ఆగదన్నారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలన్నారు రోజా. కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. పుత్తూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. పుత్తూరు ఆరేటమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి విద్యుత్ డిఈఈ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ సాగింది. వైసీపీ నేతలతో కలిసి విద్యుత్ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు రోజా. గృహ వినియోగదారులపై మోపిన 15,485 కోట్ల రూపాయల ఛార్జీల బాధను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచితే ఒప్పుకోమన్నావు. మరి ఈ రోజు 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు వాటిని ఆపమని చెప్పట్లేదు? చంద్రబాబు నాయుడిని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అంటే అధికారం కోసం ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పదవి వచ్చింది కాబట్టి అన్నిటికీ సరెండర్ అయిపోతున్నారా? ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.